కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. 5 ఏళ్ళు గిర్రె తిరిగేసరికి ఓడలు కాస్త బండ్లు అవుతుంటాయి, అలాగే బండ్లు కూడా ఓడలు అవుతుంటాయి. ఇదే తరతరాలుగా కాలం చెప్పినటువంటి వాస్తవం. అయితే వాస్తవాన్ని తెలుసుకోకుండా అధికారం డబ్బు ఉందని చెప్పేసి విర్రవీగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇందుకు ఎవరు కూడా మినహాయింపు కాదు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవుతారని, 50 రోజులకు పైగా జైల్లో ఉంటారని ఎవరైనా ఊహించారా? మనకు తెలిసి అసలు ఈవెన్ ప్రధానమంత్రి మోదీ గారు కూడా అనుకుని ఉన్నాడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా కళ్ళలో కూడా అనుకున్నాడు మనం జైలుకి వెళ్తాము, 50 రోజులు జైల్లో ఉంటామని చెప్పేసి. ఆయన కూడా జీవితంలో అసలు ఆ థాట్ వచ్చి ఉండదు. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు అనేక మాటలు మాట్లాడాడు. మీ నాన్నే నన్ను ఏం చేయలేకపోయారు, నువ్వెంత అని చెప్పేసి పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టాడు. గతంలో ఎన్నోసార్లు రెచ్చగొట్టేవాడు. 50 రోజులు జైల్లో ఉండి వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. నువ్వేం చేసుకోలేవని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు అనడం లేదు కదా. ఎందుకంటే ఆయనకు కూడా తత్వం బోధపడింది. ఇప్పుడు అటువంటి మాటలు మాట్లాడాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు తనడు లోకేష్, అలాగే తెలుగుదేశం పార్టీలో మరికొందరికి భవిష్యత్ గురించి భయం బెంగ లేనట్టుంది. శాశ్వతంగా రాష్ట్రాన్ని తామే పాలిస్తామని చెప్పేసి భ్రమలో మునిగి తేలుతున్నట్టుగా కనిపిస్తుంది. వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, ఇలాగే ఇతర వైసీపీ నేతలు వారి కుటుంబంలోని మహిళల మీద నీచ వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా, అదేవిధంగా కొంతమంది ఉన్నారు. మీకు అందరికీ తెలిసినది కదా. మనల్ని ఎవరు టచ్ చేసేదనే అహంకారం మాత్రం బీభత్సం. ఆ నోటి దురుసు ప్రదర్శించే వాళ్ళలో ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది మీద అవాకులు చవాకులు పెళ్ళారు. కూటమి అధికారంలోకి వచ్చినాక అలాంటి వాళ్ళందరికీ కూడా ఏం జరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేసులు, జైలు పేరుతో రాష్ట్రం అంతా తిప్పి 3 చెరువుల నీళ్ళు తాగించారు. ఇంకా పోలీసుల చేతుల్లో చావదెబ్బలు అవి ఒక లెక్క. ఇప్పుడు ఇలాంటి వాళ్ళంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసిన అవసరం కూడా ఉంది. అధికారం తీసుకొచ్చే అహంకారంతో విర్రవీగితే దాని దుష్పరిణామాలు తర్వాత కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో టీడీపీతో పాటు జనసేన, అదేవిధంగా బీజేపీలో చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఉన్నారు ఈ నోటి దురుసులు. మీకు అందరికీ కూడా తెలిసిందే, కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కాకినాడ జనసేన పార్టీ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏ రీతిలో నోరు పారేస్తున్నాడో మనం కూడా చూసాం. నానాజీని మందలించాల్సింది పోయి బహిరంగంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు వెనకేసుకొచ్చారు. అధికారంలో ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడంతో సొంత పార్టీ ఎమ్మెల్యే నానాజీ బాగా పాపం పవన్ కళ్యాణ్కి నచ్చట్టుగా ఉన్నాడు. అయితే ఇలాంటి వాటికి మూల్యం చెల్లించుకోవడానికి నానాజీ లేదా ఇంకే స్థాయి నాయకుడైనా సరే కాలం కోసం ఎదురు చూడక తప్పదు. కాలం వస్తుంది. తాజాగా రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఎమ్మెల్సీ భరత్ గారికి క్షమాపణ చెబుతూ బీజేపీ యువ మోర్చా నాయకుడు ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఈ నెల 10వ తేదీ కుప్పంలో డిఎస్ అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు నిర్వహించిన సంగతి మనకు అందరికీ తెలిసింది కదా. ఇందులో భాగంగా కుప్పంలో భరత్ గారి ఇంటి వద్దకు కూటమి నేతలు వెళ్ళడం, భరత్ గారిని రాయలేని భాషలో ఆ కుప్పం బీజేపీ యువ మోర్చా నాయకుడు ఏ విధంగా తిట్టాడో మనం చూసాం. ఆ తర్వాత అతను పశ్చాత్తాపం చెందాడు. భరత్ గారికి క్షమాపణ చెప్పడంతో సద్దుమణిపినేసి అనుకోవాలా. అంతేకాదు అతను బీజేపీ పార్టీకి రాజీనామా కూడా చేశాడు. అదేవిధంగా రీసెంట్గా ఇదే రీతిలోనే మిమిక్రీ ఆర్టిస్ట్ రావి నూతల సునీల్, ఆయన కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. జగన్ మీద తనకు ఎలాంటి కోపం లేదు, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి ప్రకటించాడు. మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటాను అని చెప్పేసి అతను ఒక వీడియోలో వివరణ కూడా ఇచ్చుకున్నాడు. అంతెందుకండి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారినే తీసుకుందాం ఎగ్జాంపుల్. 2 రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని రానివ్వనందుకు తీవ్ర ఆవేదన చెందాను అని చెప్పేసి ఆయన వీడియోలో చెప్పారు. అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద తప్ప మరే వైసీపీ నాయకుల మీద తనకు కోపం లేదని చెప్పేసి చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బహిరంగంగా క్షమాపణ కూడా చెప్పాడు.
ఇక రాయలసీమ పేరుతో వైసీపీ కండువా కప్పుకొని నిత్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా అదేవిధంగా ఆయన పార్టీ నాయకుల మీద అసభ్యంగా వీడియోలు చేస్తున్నటువంటి వ్యక్తిని ప్రతిపక్షం బాగానే గుర్తుంచుకుంది. తెలుసు కదా మీకు ఎవరో. అలాగే జబర్దస్త్ కమెడియన్ కూడా తానే తక్కువ తినలేదు అని చెప్పేసి వైసీపీ నేతల మీద నోటుకు వచ్చేట్టు మాట్లాడుతాడు. ఇలాంటి వాళ్ళందరినీ వైసీపీ తన డిజిటల్ బుక్లో కూడా రికార్డ్ చేసి పెట్టుకుంది, చాలా భద్రంగా పెట్టుకుంది. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తన వీకెండ్ కామెంట్లో వైసీపీ నేతలు తమ భార్యల్ని జగన్ చెప్తే పెళ్లి సంబంధాలు చూసి చేస్తారని అసహ్యకరమైన రాతలు కూడా రాశారు. తప్పునకు క్షమాపణ చెప్పకపోగా వైసీపీ నేతల మీదే బుకాయింపుకు దిగాడు ఆ పచ్చ మీడియా. ఇవన్నీ కూడా వైసీపీ నేతలు ఎవరు మర్చిపోయే పరిస్థితి ఉండదు. వాళ్ళ డిజిటల్ బుక్లో బాగానే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. ఈ మధ్య వైసీపీ నాయకుల మీద విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఎంత నీచంగా మాట్లాడాడో అందరూ కూడా విన్నారు కదా. కేవలం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి గుడ్ లుక్స్లో పడేందుకు ఏదో ఒక మంత్రి పదవి పడేస్తారని చెప్పేసి ఆశతో బోండా ఉమా గారు అటువంటి అనుచిత వ్యాఖ్యలు కామెంట్స్ కూడా చేశారని చెప్పేసి చిన్నపిల్లల్ని అడిగినారని చెప్తారు. అలాగే మాజీ మంత్రులు బోండా ఉమా గారు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడులు విధ్వంసాన్ని వైసీపీ బాగా గుర్తుపెట్టుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ మెప్పు కోసం మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యారాణి వీళ్ళంతా కూడా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారనే ఆవేదన వైసీపీలో అయితే గట్టిగానే ఉంది. సో కేవలం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారి దయతో రాజకీయ మనుగడ ఉంటుంది అనేది వాళ్ళు నమ్మే ఫార్ములా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి మీద మంగళపూడి అనిత గారు నీచ కామెంట్స్ను వైసీపీ పదే పదే గుర్తు చేస్తుందంటే ఎంతగా హార్ట్ చేసిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ మంగళపూడి అనిత గారి విషయంలో సంయమనంతో వ్యవహరించారు. కానీ ఇక మీద అలా ఉండకపోవచ్చు. అలాగే జనసేన పార్టీ వీర మహిళా పార్టీ అధికార ప్రతినిధి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల మీద తీవ్ర అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది. ఒంగోలు జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఎలాంటి పదవికి నోచుకోక తీవ్ర ఒత్తిడిలో ఉన్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి మీద నోరు పారేసుకుంటే గుర్తించి అందరం ఎక్కిస్తారనే భ్రమలో కూడా ఉన్నట్టుగా ఉండదు. కానీ అలాంటి వాళ్ళకి పదవుల సంగతి ఏమో కానీ అధికారం పోతే మాత్రం బడిత పూజ మాత్రం తప్పదు అని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే హెచ్చరికలు కూడా ఇస్తున్నారు. నిజానికి ఇప్పుడు కూటమి పెడుతున్నటువంటి కేసులు వేధింపులతో పోలిస్తే గతంలో వైసీపీ హయాంలో జరిగినవి చాలా తక్కువ, చాలా మైనర్, 1% అనుకోవాలి. ఈ దఫా మాత్రం ప్రతి కేసుకి వేధింపులకు దాడికి భారీ మూల్యం చెల్లించాల్సిందే. ఆ పట్టుదలతో ఉంది వైసీపీ కూడా. ప్రతీకార రాజకీయాలు ఏ సమాజానికి మంచిది కాదు. దానివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా సరే ప్రగతి పథంలో ముందుకెళ్లాలంటే రాజకీయ వ్యవస్థ చాలా బాగుండాలి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థ రోజు రోజుకి పాతాళానికి పడిపోతుంది. ఇదేమీ ఇప్పట్లో ఆగే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఇవే రాజకీయ పార్టీలో నాయకులు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ని ఎవరు కూడా బాగుపరచలేరు. ఏపీలో రాజకీయ వ్యవస్థ కంటే అక్కడ కుల భావన, మత భావన, మీడియా ఇవి సమాజాన్ని భ్రష్టుపట్టించేస్తున్నాయి. రాజకీయ పక్షాల కంటే ఎక్కువగా మీడియా సంస్థలు, ఈ కుల ఇవి ఉంటాయి కదా, ఇవంతా కూడా రాజకీయ ఎజెండాతో ముందుకెళ్తున్నాయి. గిట్టని వారి మీద, ఇంకా మీడియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, గిట్టని వారి మీద నిసిగ్గుగా విషం చిమ్మడానికి ఎక్కడా కానీ వెనుకాడడం లేదు. ఇది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి వ్యవహారం. అయితే అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఒకసారి మారితే, ఏది అధికారం మారితే ఏమవుతుందో ఊహించుకుంటే ఇప్పుడు ఇది దాష్టికాలకు ఎవరు కూడా పాల్పడరు. కానీ ఆ ఊహల పాపం ఇంకా రావట్లే వాళ్ళకి. రానున్న రోజుల్లో వైఎస్ జగన్ అదేవిధంగా వైసీపీ నేతలకు క్షమాపణ చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువే ఉండే అవకాశం కూడా ఉంటుంది. అధికారం అనే అహంకారం వదిలితే తాము చేసినటువంటి తప్పులేనే తెలుస్తాయి బాగా. కాలం ఎంతటి వారి కొమ్ములైనా సరే విరిచేస్తుంది, అది మర్చిపోకూడదు. సో కాలం ముందు ఎవరు కూడా గొప్పవాళ్ళు కాదు. నోరు జారే ముందు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ స్వాతి రెడ్డో శ్వేతారెడ్డి ఏదో ఒకటి ఉంటుంది, ఆమె రీసెంట్గా పెళ్లి చేసుకుంది, కమ్మ కార్పొరేషన్ చైర్మన్. ఆమె గతంలో లండన్లో ఉండే వైసీపీ మీద బురదలేదు, బీభత్సంగా తప్పుడు ప్రచారం చేసేది.
అప్పుడు వైసీపీ వాళ్ళు కేసులు పెట్టారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా అవి కేసులన్నీ కూడా నడుస్తున్నాయి. అవంతా కూడా ఇప్పుడు విచారణకు వచ్చాయి కోర్టులో కూడా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎందుకంటే ఆమె హస్బెండ్ ఏదో కోమాలో ఉన్నాడు హెల్త్ ఇష్యూస్తో. ఇప్పుడు చాలామంది ఆమెకు సపోర్ట్గా ఉన్న వాళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళకి ఫోన్ చేసి ఈమె మీద పెట్టిన కేసులను వాపస్ తీసుకోండి, పాప వాళ్ళ పరిస్థితి బాగలేదు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారంట. ఎందుకంటే ఆమె పరిస్థితి అప్పుడైతే లండన్లో ఉండి ఏది పడితే అది వాగింది. ఇప్పుడు ఇండియాకి వచ్చింది. ఇండియాకి వస్తే ఇంకా పోలీసులు సైలెంట్గా ఉంటారా? కోర్టులు సైలెంట్గా ఉంటాయా? ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా నడుస్తున్నాయి. ఆ కేసులో నుంచి తప్పించుకోవడానికి ఆమె తెలుగుదేశం పార్టీ వాళ్ళని అప్రోచ్ అవ్వడం, వాళ్ళ వైసీపీ వాళ్ళకి ఫోన్ చేయడం, మీరు పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా వాపస్ తీసుకోండి, పాపం వాళ్ళ ఫ్యామిలీ బాగాలేదు, వాళ్ళ హస్బెండ్ ఈ విధంగా హెల్త్ ఇష్యూస్లో ఉన్నాడు, ఒంటరి, ఇంకా ఏదో సానుభూతి. ఇప్పుడు వైసీపీ వెనక్కి తగ్గుతారా అన్నది కూడా క్వశ్చన్ మార్క్. ఇవి ఇప్పుడే ఎలా ఉందంటే ఒకవేళ అధికారం మారితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు.